ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉన్నారు. తిరుపతి వెళ్ళి మనం చూస్తూ ఉంటాం. మరి అప్పట్లో మునులు ఋషులు చాలామంది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల పాటు యాగాలు ధ్యానం చేసి తపస్సు చేస్తే కూడా కనిపించిన స్వామి ఇంత పాపాత్ములు ఉన్న మనం అందరం అనుకుంటా ఉంటాం, మనం అసలు ఎన్ని పాపాలు చేస్తూ ఉంటామని. మరి ఇంత పాపాత్ములు ఉన్న దేశంలో మనందరికీ అందుబాటులో కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరికీ ఎందుకు కనిపిస్తున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనేటి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో కలియుగ ప్రత్యక్ష దైవం అంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఉండేది విగ్రహ రూపేణ అయినప్పటికీ మనం ప్రత్యక్ష దైవం అంటున్నామంటే అక్కడ ఆయన నిలబడ్డారు కాబట్టి మనం చూస్తున్నాం. ఆయన అలా వచ్చి నిలబడి మనకు కనిపిస్తున్నారని చెప్తారు కదా. మరి అప్పట్లో ఆ మునులు ఋషులు అంత తపస్సు చేసి ధ్యానాలు చేసి యాగాలు చేసి ఏళ్ళ పాటు చూడాలనుకుంటే కూడా ఆయన కనిపించినప్పుడు మనం ఇంత పాపాలు చేస్తామండి. మన దేశంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకెందుకు స్వామి అలా కనిపిస్తున్నారు రెగ్యులర్గా? మనం ఎందుకు చూడగలుగుతున్నాం ఆయన్ని? గోవిందా గోవింద, ఎంత బ్యూటిఫుల్ ఎనాలజీ, ఎంత బ్యూటిఫుల్. అండ్ కలియుగంలో ఆ లక్ ఉంది అని ఎంజాయ్ చేయాలి ఫస్ట్ థింగ్. మనకి అట్లీస్ట్ తిరుమల వెళ్ళి అలా ఆయన ముందు ఇక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ సీన్స్ చెప్తాను, వాటితో కోరిలేట్ చేసుకోవచ్చు. అది రైటా రాంగా ఆయనకు తెలిసిందే, మనం చేసేది ఏంటది. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచించుకుంటే, నేను అథారిటీ కాదు, బట్ స్టిల్ ఐ ట్రై, నాకు అనిపించింది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి, ఎవరైనా మీరు దర్శనం వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక చూడండి, మరి ఆ లైన్ దాకా దే మే బి డిఫరెంట్. ఆ లైన్ చూసి బయటకు వచ్చాక టోటల్ ఎంత బాగా అయిందో దర్శనం అనే మాటతోనే వస్తారు బయటకి. ఎవరు కూడా ఏంటోలే ఇన్ని గంటల నుంచి ఉన్నానులే అని ఎప్పుడు అనిపించదు. దట్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే ఆ జంక్షన్ దాటి లోపలికి కూడా 1 మినిట్ కూడా మనం చూడకపోయినా అంత హ్యాపీనెస్ తో వస్తాం బయటికి. ఆ జంక్షన్ దాటగానే దే ఆర్ యాక్చువల్లీ క్లెన్స్డ్. వాళ్ళ ఏదైతే ఆ ఫిజికల్ పాపపు శరీరం అది బయట వదిలి లోపలికి వెళ్తారు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్ నేను అనుకునేది. బికాస్ దే గెట్ దట్ బ్యూటిఫుల్ ఫీల్. ఓకే, విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి మనమందరము వెళ్ళి చూడగలిగే ఒక సిస్టమ్ ఉంది కాబట్టి. బట్ ఋషులు మునులకి కనిపించాలి అని అనుకుంటున్న సిస్టమ్ వేరు. మనుషులుగా మనం వెళ్ళి చూడడం, మన చర్మచక్షులతో చూడడం ఈజ్ డిఫరెంట్. ఓకే, మనమంతా కోరికలు తీర్చుకోవడానికి వెళితే వాళ్ళు ఆ కోరికలే లేని స్థితికి వెళ్ళడానికి వెళతారు. మోక్షం కోసమో చేయడం కోసమో తనలో ఐక్యం అవ్వడం కోసమో చేస్తారు. సో దాన్ని డిఫరెంట్గా చూడాలి. సరే, పాపాలు చేశారు ఓకే, పాపాలు చేశారు అందరూ అసలు నేనైతే పాపం పుణ్యం అనే కాన్సెప్ట్నే చాలా దూరం పెడతాను. ఓకే, జనరల్లీ పాపాలు పుణ్యాలు అనేవి లెక్కలు వేసుకోవడానికి, కానీ మనం ఎవ్వరము చెప్పలేము ఏది పాపమో ఏది పుణ్యమో. ఓకే, ఏది పాపమో ఏది పుణ్యమో మనం అసలు ఎప్పటికీ చెప్పలేము. అంటే అది వాడికి రైట్ అని అంటున్నారా? చేస్తున్న వాడికి రైట్ అయి ఉండొచ్చునా? రైట్ ఆర్ రాంగ్ ఆయన డిసైడ్ చేసుకుంటారు. సపోజ్ నేను ఒకరికి ఏదో గుడిలో వచ్చేసి ప్రసాదం పెట్టాను, ఆ ప్రసాదంలో చాలా ఎక్కువ సాల్ట్ అయిపోయి వాడికి ఏదో ప్రాబ్లం అయింది. ప్రసాదం మంచిదే, కానీ వాళ్ళకి ఎక్కువ సాల్ట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను చేసింది పాపమా పుణ్యమా అది మనం లెక్క వెయ్యలేము. ఓకే, ఇట్స్ ఆల్ ప్లాన్డ్ ఇన్ ద వెరీ బ్యూటిఫుల్ వే. కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగం. అంటే సారీ టు ఇంటరప్ట్, మన మనసు మంచిదై ఉండి మనం పెడితే అది పాపం కాదు పుణ్యమే కదా? ఎగ్జాక్ట్లీ అంటున్నా. ఇప్పుడు మన మనసు మంచిగా ఉందా లేదా అనేది ఎవ్వరూ డిసైడ్ చేయరు. ఓకే, సో అందుకని అది మన లెక్కలో ఉండదు. పాపము చేశామా పుణ్యము చేశామా అన్నది ఎప్పటికీ మా లెక్కలో ఉండదు. మా గురువు గారు చెప్పేవారు, నువ్వు ఏది చేసినా అది పాపమా పుణ్యమా అని నువ్వు లెక్క వేయడం మొదలు పెట్టావంటే యు ఆర్ రాంగ్, ఫండమెంటలీ రాంగ్. సో అందుకని పాపం పుణ్యం వస్తుందా, ఇంతమందికి చేస్తే పుణ్యం వస్తుందేమో, ఇలా చేస్తే పాపం వస్తుందేమో అనే దాంట్లోకి వెళ్ళొద్దు. నీ కాన్షియస్నెస్కి తెలుస్తుంది ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు, చేయకూడదు అని తెలిసిపోతుంది. సో అలా చేయకుండా మనం లైఫ్లో ముందుకెళ్తాం. అది పాపమా పుణ్యమా అనేది దశరథ మహారాజుకే తెలియలేదు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. అందుకని సో ఫండమెంటల్లీ మనకి పాపాలు చేశాము కాబట్టి ఎంతోమంది భగవంతుడి క్యూలో నుంచుని వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి అలా ట్రాన్స్ఫార్మ్డ్గా బయటకు వచ్చిన వాళ్ళు తెలుసు నాకు ఎంతోమంది. ఓకే,
జస్ట్ బయట ఏమన్నా పాపాలు చేసుండొచ్చు, పుణ్యాలు చేసుండొచ్చు, లోపలికి వచ్చి దే జస్ట్ ట్రాన్స్ఫార్మ్. బాలాజీని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని, ఓకే. ఆయనని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని ఆయన వచ్చిన డబ్బులు షేర్ ఇస్తారు. కెన్ యూ బిలీవ్ దట్? వెంకటేశ్వర స్వామిని బిజినెస్ పార్ట్నర్గా పెట్టుకుని అందులో షేర్ ఇస్తారు. నేను ఇంత సంపాదించాను స్వామి అని చెప్పి షేర్ ఇస్తారు. ఎందుకు? ఆయనకు వడ్డీ కాసుల వాడు అని పేరుంది కాబట్టి అట్లా. సో దే హ్యావ్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ సరెండర్ టు వెంకటేశ్వర. అప్పుడెప్పుడో పాపం చేశారు కదా, కానీ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు ఎన్ని పాపాలను చేసేసే అయిపోయిందా, నీకు ఎప్పటికైనా ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే నీకు రెడీగా వెంకటేశ్వర స్వామి అలా తిరుమల మీద కలియుగంలో ఇలాంటి వాళ్ళ కోసం ఉన్నాడు, చూస్తాడు. కనిపిస్తున్నాడా లేదా డిఫరెంట్. చాలా మంది విగ్రహాన్ని చూస్తారు, కనిపించడు. అంటే చాలా మంది ఆ ఎంట్రన్స్ లోకి ఇలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే టప ఏడుస్తూ ఉంటారు, కళ్ళల్లో ఇలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అబ్సల్యూట్లీ. వెంకటేశ్వర స్వామితో అయితే నీకు డైరెక్ట్ మహిమలు, అసలు ఇంకా మధ్యలో కన్ఫ్యూజన్ లేదు. ఓకే, డైరెక్ట్ నువ్వు మాట్లాడగలిగే నీ మనసు క్లియర్గా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. అంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామికి. ఒక ముసలాయన తెలుసు నాకు, ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చినా ముడుపు కడతాడు. ఓకే, వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి నేను అని చెప్పి. ఓకే, వెంకటేశ్వర స్వామికి డైరెక్ట్ మాట్లాడతారు చాలా మంది. అది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎమోషనల్ థింగ్, కనెక్షన్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ కూడా అదే హుక్. నేను ప్రతి 6 నెలలకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను, ఈ 6 నెలలు దుర్మార్గ పనులు చేస్తానని ఎవడు అనుకోడు. స్టార్టింగ్ లో ఏదైనా చేసిన తర్వాత ఒక్కసారి వెళ్ళి వాళ్లకు చూస్తే, అంతవరకు చూడరు చాలా మంది. ఏదో నాకు విఐపీలు వచ్చింది, ఏదో దర్శనం వచ్చేసింది, వెళ్ళిపోయాను అనుకుంటారు చాలా మంది. ఫర్ దట్ మ్యాటర్ డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు, నడకదారిన వెళ్ళిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నేను ఆయనని చూడాలి అనే ఉద్దేశంతో వెళితే కనిపిస్తాడు. ఆయన మీద ఫోకస్ పెట్టి వెళ్ళాలి. ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు ఒక సెగ్మెంట్ చెప్పా కదా, అదర్ సెగ్మెంట్ చెప్తాను. వేరే లైన్లోకి వెళ్ళగానే నన్ను ఎవడు తోస్తున్నాడు, ఎవరిని తోయ నుంచి ఆపాలి అనే గొడవలో పడ్డానికి ఆ మంచిగుంది అని పోయేటోళ్ళు ఉన్నారు. లైన్లోకి వెళ్ళగానే చూడండి, ఫస్ట్ తోసేసుకుని చూసుకుని ఎట్లాగైనా అటే దారి ఆయన దగ్గరికి వెళ్తాము. ఆ మధ్యలో తోసుకుని నేను ఎంత గొప్పవాడిని, నా ముందా నువ్వు చేసేది అనే దాంట్లో ఉండిపోతే వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టు ఉంటది, కానీ ఆయన కనిపించడు. ఇంకెందుకు అసలు, ఇంకేం మారినట్టు అక్కడ దాకా నువ్వు వెళ్ళి ఆయన చూడడం కదా. సో అందుకని నేను చాలా మందికి చెప్తాను, ఎవరైనా నాతో పాటు వెళ్తున్నా, ఎప్పుడైనా దర్శనంకి వెళ్తున్నా అని చెప్తాను, ఆ గేట్ లోపలికి ఎంటర్ అవగానే, ఆ కాళ్ళు గడిగి లోపలికి ఎంటర్ అవగానే స్విచ్ ఆఫ్ అయిపోవాలి మైండ్. ఓన్లీ వెంకటేశ్వర స్వామి తప్ప. ఎవరన్నా నలుగురు తోసుకుంటూ పోతే హాయిగా వెళ్ళిపోరా బాబు, నేను మెల్లగా వెళ్తా అనే ఎక్కువసేపు ఉండొచ్చు ఆయన దగ్గర అనుకోవాలి కదా. హ్యాపీగా అక్కడే కాదు, ఆ దారి అంతా కూడా ఆయనే ఉంటారు. అది తెలియక చాలా మంది మనం కాళ్ళు కడుక్కొని వెళ్తాం మళ్ళీ లోపలికి, అక్కడ ఉంటది స్పెసిఫిక్ గా. సో వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఎవడు ముందు వస్తున్నాడు, ఇంకా నేను లైన్ లో ఉండగా చూసా, వెనకాల మా వాళ్ళు ఎన్నుకుండిపోయినాక చూస్తాడు, ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి ఉంటాయి, అయ్యో ఆయన్ని చూడ ఆయనతో మాట్లాడు అని మిస్ అయిపోతారు. అండ్ ఇట్ ఈస్ నాట్, అది ఇక్కడే కాదు, ప్రతి చోట చాలా మంది జరుగుతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి కనిపించడానికి సిద్ధంగా ఉన్నా చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే వాళ్ళ కర్మ. అంటే ఇది అంటూ ఉంటారు, ఎంతవరకు నిజమో తెలీదు, ఆయన మనల్ని చూడాలనుకుంటే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళినా మనం చూడలేము ఆయన్ని. అబ్సల్యూట్లీ వెంకటేశ్వర స్వామిని అలా చూడగలిగితే నిజముగా కళ్ళల్లోకి చూసి ఆయన ఏది అడిగినా అట్లా కురిపిస్తాడు. నువ్వు చూడగలవా? నీ లోపల ఆ పాపము అదంతా పోయి పుణ్యమైన ఆలోచనలు చేసి పవిత్రంగా మారగలిగిన రోజున కలియుగంలో ప్రత్యక్ష దైవం. ఎందుకంటే నువ్వు వాడి మాంగా ఇస్తాడు, అడుగు ఇస్తాడు, నువ్వు నోటు ఏది అడిగిస్తాడు, కానీ నువ్వు చూడగలగాలిగా ఫస్ట్. నిజంగా ఆయన చూడగలగాలి కదా. ఏదో ఉన్నారు చూసేసాం వెళ్ళిపోయాం కాకుండా. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మనకి ఒకప్పుడు ఋషులు మునులు తపస్సు చేశారు, వాళ్ళకి అంత కష్టం మీద కనిపించాడు ఆయన. ఇక్కడ ఇంత కలియుగంలో ఉండే అది ఒక గొప్ప వరం మనకి. అండ్ గోవిందా గోవిందా అనుకుంటూ లోపలికి వెళ్ళడం ఒక బ్యూటిఫుల్ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్గా మార్చుకున్నవాడు ఇయర్ మారకపోతాడు. కానీ
ఒక్కసారి అట్లా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్తో పోవాలి. నేను ఐఎమ్ గోయింగ్ దేర్ నేను ఆయన విత్ చూస్తాను. ఫార్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని వెళ్ళిన వాడికి ఆయన కనిపిస్తారు. అంతవరకు ఆయనకు తెలిసి ఎలా డిసీవ్ అవ్వాలి. ఓకే. కనిపించినట్టే ఉంటుంది. అర్జెంటుగా కొనుక్కొచ్చి నేను తిరుపతి వెళ్ళి వచ్చాను, నేను లడ్డూలు ముక్కలు ముక్కలు చేసి పనిచేయడం కోసం కాదు తిరుపతి నువ్వు వెళ్ళింది. చాలా మందికి అది అర్థం కాదు. ఆయన ఇక్కడ బేసిక్ గా ఇటు కనిపిస్తుంటే అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది తిరుమలలో. చూస్తారు. అవును. ఎందుకని అలా పెడతారంటే మనం ఎంటర్ అయ్యేది ఇటు చూస్తాం కదా డైరెక్ట్ గా, మళ్ళీ ఫస్ట్ ఇట్లా వెంటనే ఇక్కడ కనిపిస్తారు మనకి. వెనకెళ్ళి కనిపిస్తుంటారు కూడా. కొంత ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు కూడా కనిపిస్తుంటారు మనకి. కొన్నిసార్లు దర్శనానికి మనం మిస్ అయినా కూడా మనం అందులో చూసుకోవచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళినా నీకు చుట్టుపక్కల మొత్తం ప్రెమిసెస్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన అదొక్కటే అక్కడే అని రెస్ట్రిక్ట్ అవ్వదు. ఓకే, హీస్ ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. పోనీ అంత ఇంకా మనకి ధ్యానము శ్రద్ధ రాకపోతే అట్లీస్ట్ ఆ లోపలికి రాగానే అన్న ఆయన దగ్గర ఉండాలి. షట్ యువర్ మైండ్ ఆఫ్ అండ్ బీ దేర్. అబ్సల్యూట్లీ. అప్పుడు కనిపిస్తాడు. అలా కనిపించిన వాడిది ట్రాన్స్ఫర్మేషన్. దట్ నేను వెంకటేశ్వర స్వామినే చూస్తాను. అండ్ కనిపించింది బయటకు వచ్చిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ దట్ చెప్పకూడదు. అదే లాక్. లాక్ ఏంటంటే నాకెంత బాగా అనిపించిందో నన్ను ఇట్లా పక్కకు గుంజి 15 నిమిషాలు నుంచో పెట్టేశాడు. ఇవి అబద్ధం. ఇవి నువ్వు చూడలే, చెప్పుకోవడానికి వచ్చావు. అంటే ఆ 15 నిమిషాలు నిలబడ్డావని నీకు గొప్పగా ఫీల్ అవుతున్నావు తప్ప నువ్వు ఆయన్ని చూడట్లేదు అప్పుడు కూడా. అబ్సల్యూట్లీ. ఓకే. చాలా మంది తెలియదు తెలుసా. ఆ 15 నిమిషాలు నేను స్పెషల్ భక్తుని తెలుసా, నన్ను ఇట్లా పక్కకు లాగాడు అని చెప్పుకుంటున్నావు అంటే నీకు భక్తి అర్థం కాదు. అదే నేను 3వ గడప దగ్గరికి వెళ్ళి నేను నాకు అరగంట నిలబడ్డాను స్వామి ఉందని చెప్పారంటే అని చెప్పుకున్నా అంటేనే నువ్వు చెప్పుకోవడానికి వెళ్ళావు. నీకు అర్థం కాలేదు దేవుడు లోపల. భగవంతుడు నీకు అర్థమైన రోజు ఠక్ మన మారుతుంది. అలాంటివన్నీ ఆపేస్తాం ముందు. చెప్పుకోవడం మానేసి అలా ఉండిపోతాం. ఆహా ఎంత అద్భుతము అని. ఆ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ యువర్ కాన్షియస్నెస్ స్టాండింగ్ దేర్. వై డు పీపుల్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? ఆయన చూడంగానే చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ఎంత బాగుంటుంది సార్. యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ దేర్. అంత ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అది. అంటే అది ఎప్పుడో ఒకసారి వెళ్ళి కూడా కాదు, రెగ్యులర్ గా ఆయన చూడడానికి వెళ్ళే వాళ్ళకి కూడా. కొంతమంది ఎమోషనల్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది, అది వేరే. ఓకే. కావాలని వాళ్ళకి ఏదో వచ్చేస్తున్నట్టు, బికాస్ దేర్ వెజల్ ఈజ్ నాట్ రెడీ. వాళ్ళ సిస్టమ్ ఇంకా రెడీ లేదు. సో ఆ ఎక్సైట్మెంట్ లో ఏడ్చేస్తారు. కొంతమంది ఎవరైనా మా అబ్బాయి పాస్ అయ్యాడు అనగానే ఏడ్చేస్తారు. పాస్ అయ్యాడు, ఎగ్జామ్ ఎట్లాగైనా పాస్ అవుతారు. ఓకే, ఏదైనా ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇన్ని రోజులు కష్టపడ్డందుకు వచ్చిందని ఏడుస్తారు. ఎమోషనల్లీ యాక్టివిటీ వేరు, నిజంగా చూసి ట్రాన్స్ఫర్మేషన్లో అలా కళ్ళ నుంచి నీళ్ళు రావడం వేరు. ఆయన కనిపిస్తున్నాడని. ఎగ్జాక్ట్లీ. అందరికీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో మనం చెప్పలేం, కానీ కొంత ఎవరైతే డైరెక్ట్ ఆయన్ని చూడగలుగుతారో అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్ డిఫరెంట్. నేను చెప్తాను కదా, శ్రీశైలము ఇటు తిరుమల, ఓకే, రెండు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. వెళ్ళి అక్కడ నిద్ర చేయాలి, అలోన్గా వెళ్ళాలి, అలా తిరిగి రావాలి, ఆ బేడి హనుమంతుల దగ్గర కూర్చుని అక్కడి నుంచి చూడాలి. యూ విల్ సీ దేర్ ఇస్ అ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టోటల్గా జరుగుతుంటుంది నీ లైఫ్లోంచి. ఓకే, ఇంకా సిస్టమ్స్తో పని పెట్టుకోవద్దు. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఎంత లైన్ ఉంది, ఇంత ఇవి పక్కన పెట్టేసేసి హాయిగా ఆయన దగ్గర ఉన్నా అనే దాంట్లో వెళ్ళాలి. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ఓకే, మొత్తం నడకదారి కావచ్చు, మొత్తం త్రూ అవుట్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అట్లా వెళ్ళాలి. అది చేసుకున్న రోజున అప్పుడు మనకి వాళ్ళకి ఎందుకు కనిపించలే, మనకి ఎందుకు కనిపించట్లేదు ఇన్ని రోజులు తెలుస్తుంది. అయితే చాలామంది తిరుపతికి వెళ్ళొస్తుంటారు, తిరుమల వెళ్ళొస్తుంటారు, బట్ ట్రాన్స్ఫర్మేషన్ కొంతమందికి జరుగుతుంది. అప్పుడే కనిపించినట్టు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఎవరికైనా అడిగితే, దేవుడికైతే బ్యాడ్ నేమ్ తేవద్దు. నువ్వు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటే ఓకే, నువ్వు తిరుపతికి వెళ్ళి వచ్చేవరా ఇలా మాట్లాడుతున్నావా అని అడిగితే తిరుపతికి బ్యాడ్ నేమ్ కదా, తిరుమలకి. అందుకని మారు. అట్లీస్ట్ తిరుమల కోసం మారు. అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామికి బ్యాడ్ నేమ్ తేవకూడదు కాబట్టి నా వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ ఏంటి అసలు అని కదా, నా వల్ల నువ్వు తిరుపతికి వెళ్ళొచ్చావురా, తిరుమలకి వెళ్ళొచ్చావు, ఏం మారావు అని అంటే, అమ్మో నా వల్ల ఆయనకి అంత మాట వస్తుంది అని చెప్పి నువ్వు ఆ భక్తిగా నా వల్ల ఆయనకు, అందుకనే మారతా, అందుకనే బాగా చదువుతా, అందుకని నేను ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటా, అందుకని నా భార్యని నేను కొట్టని తిట్టాను, అందుకని నేను ఇంత ట్రాన్స్ఫర్మ్ అవుతా, అందుకని మా ఆయనతో ఇంకా బాగుంటా అని అనుకున్న రోజున అది ట్రాన్స్ఫర్మేషన్. అది ఆయన మార్చినట్టు కదా, అది మార్చినట్టు. అలా మారగానే ఆయన చూస్తాడు నేను. అప్పుడు అడుగులు ఇట్ట మెట్లు కనిపిస్తుంటాయి, వైకుంఠ ద్వారం అప్పుడు తెచ్చుకుంటా.
అప్పుడు తెరుచుకుంటాం. అంతవరకు కూడా చూసాం, దర్శనం చేసి వచ్చాం, అందరికీ ప్రసాదాలు పంచిపెట్టడానికి ఇట్స్ ఏ చాలామంది నాకు అర్థం కాదు ఈ మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా. తిరుపతి టూరిజంలా చూడకండి, క్షేత్రాలు టూరిజంలా చూడకండి. క్షేత్రం అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు, ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్. ఇది అర్థం కావాలి. ఏమైనా తప్పులు చెప్పుంటే, అయ్యో మనకు తెలియకపోయింటే క్షమించేసి. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.